ఇతనంటే తెలియని వాళ్ళు లేరు. రొనాల్డో వాళ్ళ నాన్నగారైన డానిస్ మద్యానికి బానిస. ఎప్పుడైతే రొనాల్డో తన నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడో తన మొదటి మ్యాచ్ ఆడడానికి సిద్ధమయ్యాడు. కానీ అది తనకు ఒక బ్లాక్ డే అని తెలియదు. తన కోచ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్రిస్టియానో రొనాల్డో వాళ్ళ ఫాదర్ ఇక లేరు. ఈ విషయాన్ని రొనాల్డోకి ఎలా చెప్పాలో కూడా కోచ్ కి అర్థం కాలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రొనాల్డోకి ఈ విషయం తెలిసింది. ఇంకా ఈ వీడియోలో ప్లేయర్స్ ఎదుర్కొనే ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది రీసెంట్ గా ఏషియా కప్ లో జరిగింది. శ్రీలంకకు చెందిన క్రికెటర్ అయిన దునీత్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ టైంలో దునీత్ వాళ్ళ నాన్నగారు మరణించారు. కానీ ఈ విషయాన్ని మ్యాచ్ ఆడుతున్నంత సేపు తనకి ఎవ్వరూ చెప్పలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా తనకి చెప్పడానికి కోచెస్ ట్రై చేశారు. అంత్యక్రియల కోసం ఇంటికి వెళ్ళడం జరిగింది. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే విరాట్ కోహ్లీకి కూడా ఒకసారి ఇలానే జరిగింది. కాకపోతే అప్పుడు రంజీ ట్రోఫీ. ఇతని పేరు శారీడై. మ్యాచ్ కి 10 నిమిషాల ముందు తన ఫాదర్ ఇక లేరని తెలుసుకున్నాడు. అయినప్పటికీ మ్యాచ్ ని కంప్లీట్ చేసే ఇంటికి వెళ్ళాడు. రవీంద్ర జడేజా సిఎస్కే కి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్. తను డొమెస్టిక్ మ్యాచ్ ఆడేటప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. ఆ టైంలో క్రికెట్ కంటిన్యూ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత తను ఈ స్థాయికి రావడం జరిగింది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ హార్దిక్ పాండ్యా కూడా జరిగింది. తన క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఎంతో కృషి చేసే వాళ్ళ నాన్నగారు చిన్న వయసులో చనిపోవడం జరిగింది. ఎంతో కష్టపడిన తర్వాత ఇప్పుడు కున్ఫు పాండ్యా అని పేరు కూడా వచ్చింది. నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. తను ఎప్పుడైతే ఆస్ట్రేలియా సిరీస్ కి బయలుదేరాడో 2 రోజుల తర్వాత తన ఫాదర్ మరణించాడు. కరోనా వల్ల ఇంటికి కూడా వెళ్ళలేకపోయాడు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ప్లేయర్స్ ఉన్నారు. అందరిలో కామన్ గా గమనించింది ఏంటంటే వాళ్ళ కంబ్యాక్ చాలా అద్భుతంగా కంబ్యాక్ చేశారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.